టీవీ యాంకర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రణవ్ను కిడ్నాప్ చేసిన నిందితురాలు అరెస్ట్ అయింది. 2 ఏళ్ల క్రితమే ప్రణవ్ ఫోటో చూసి ఇష్టపడింది తృష్ణ అనే యువతి. అయితే ప్రణవ్ ఫోటోతో చైతన్య రెడ్డి అనే యువకుడు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. దీంతో ప్రొఫైల్ ఫోటో నచ్చడంతో చైతన్య రెడ్డిని తృష్ణ సంప్రదించింది. ఫోటోలో వ్యక్తి చైతన్య రెడ్డి ఒకరు కాదని తెలియడంతో ప్రణవ్ నెంబర్ తెలుసుకొని అసలు విషయం చెప్పింది. తృష్ణ ఇచ్చిన సమాచారంతో తన ఫోటోను వేరొకరు వాడుతున్నారంటూ పోలీస్ స్టేషన్లో ప్రణవ్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నుంచి ప్రణవ్పై మరింత ఇష్టం పెంచుకుంది తృష్ణ. అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందుకు ప్రణవ్ ఒప్పుకోలేదు. దీంతో తృష్ణ కిడ్నాప్ స్కెచ్ వేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న ప్రణవ్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో అసలు విషయం తెలుసుకున్న అధికారులు తృష్ణను అరెస్టు చేశారు. నిందితులైన మరో 4 కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ప్రణవ్ను పెళ్లి చేసుకునేందుకు తృష్ణ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ నెల 11వ తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కాంప్లైనెంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే అతను కారులో వస్తుంటే మిడ్నైట్ 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సంహవ్ ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఉప్పల్ పోలీస్ స్టేషన్